అండి. సంక్రాంతికి ఇప్పుడు పోటాపోటీగా 4 సినిమాలయితే రాబోతున్నాయి. అందులో బెస్ట్ మూవీ ఏదనుకోవచ్చు? బెస్ట్ ఆల్మోస్ట్ అదే 'గుంటూరు కారమే' మహేష్ బాబుది. అంటే మనకి 'హనుమాన్' కూడా ఒక కొత్త పాన్ స్టోరీతో ఇండియా మూవీ అదొకటి కాబట్టి సో చెప్పలేం. అది కూడా అయితే పాన్ ఇండియా ప్రకారంగా పాన్ వరల్డ్ ఇంకా. సో పాన్ వరల్డ్ కాబట్టి అది కూడా హిట్ అవ్వచ్చు. చెప్పలేం అంటే 2. థియేటర్స్ చాలా తక్కువ ఇచ్చారు. చిన్న హీరో అని చెప్పేసి తొక్కేస్తున్నారు అని అంటున్నారు కదా! ఒక రకంగా చూస్తే ఇంకా ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది కాబట్టి తొక్కేస్తారు వాళ్ళు ఆటోమేటిక్‌గా అంతే. హిట్ అయ్యే కొద్దీ తెలుస్తది. అంతే. 'మహేష్ బాబు', 'త్రివిక్రమ్' కాంబినేషన్‌లో ఆల్రెడీ మనం 'కలేజా' చూసాం కదా! సో 'కలేజా' మూవీ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. సో ఇప్పుడు హిట్ కొట్టొచ్చా? అల్టిమేట్‌గా హిట్ కొడతది. లాస్ట్ మూవీ అంట కదా! మళ్ళీ 4 ఇయర్స్ వరకు తీయడంట మహేష్ బాబు. సో హిట్ కొడతది మాక్సిమం. అంతే. అంటే 'శ్రీలీల' కాంబినేషన్ ఎలా అనిపించింది? ఏమో మరి సినిమా చూస్తే తెలుస్తదది. ట్రైలర్ చూసి చాలా మంది రొటీన్ స్టోరీ అంటున్నారు కదా! కామన్ గానే ఉంది. అని చెప్పలేం. మనం గూడా ఏం అనలేం. మొత్తం చూసేంత వరకు ఏం రివీల్ చేయలేం గదా! ఆ! కాలాపాష ఈడనే ఉంటాడు. అదైతే నేను చూడలేదు. అంతగా పర్టిక్యులర్‌గా అంతేం అబ్జర్వ్ చేయలేదు. ఆ! సో, దాని ప్రకారం చూస్తే ఇంక ఆయననే ఒప్పుకున్నాక ఇంకేముంది. శ్రీలీలనే మంచిగా చేసిందని.